ఒక సిమ్ము, కాఫర్ సిమ్ము అంటే కొద్దిగా రాగిదో ఏదో కాఫర్తో సిమ్ము మనం పెడితేనే, ఆ షిప్ పెడితేనే మొత్తం ప్రపంచాన్నంతా నెట్వర్క్ మాట్లాడగలుగుతున్నాం. అట్లాంటిది ఇక్కడ మనము 5 లోహాలతో కలిపినటువంటి, పంచలోహాలతో కలిపినటువంటి ఈ యొక్క మెమోరీ షిప్ అనే ఆ యంత్రాన్ని ఆ నీళ్ళల్లో పెట్టడము, సంపులో దానిపైన బీజాక్షరాలు ఉంటాయి. కాబట్టి ఈ బీజాక్షరాలకి మనం మంత్రజపం చేసి, మన యొక్క స్థలం ఎంతైతే మెజర్మెంట్ ఉందో దాని ప్రకారంగా మనం మంత్రజపం చేసి పెట్టాం. కాబట్టి అందులో చేప మత్యం అనేది కూడా ఉంటుంది. కాబట్టి నీళ్ళల్లో ఉండడం వల్ల అది జీవం పోసుకుంటుంది. అలాగే మనకి ఎంత పాజిటివ్ ఎనర్జీ కావాలనో అంత పాజిటివ్ ఎనర్జీని మన ఇంటికి ఇస్తూ ఉంటుంది. అలాగే అందులో యంత్రం యొక్క పవర్ ఎప్పటి వరకు ఉంటుంది గురుగారు? అది 1000 సంవత్సరాలైనా ఉంటుంది. ఒక్కసారి మనం చేసి పెట్టినటువంటి యంత్రం అనేది ఇన్ని రోజులే ఉంటుందా అనేం లేదు. దానికి అంటే శాశ్వతంగా యంత్రానికి ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే నీళ్ళల్లో పెడుతున్నాం కదా, నీళ్ళల్లోనే ఉంటుంది కదా మత్యంత్రము. ఆ బీజాక్షరాలు, ఆ మత్యం అనేది విశేషంగా మనకు ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. అందులో 10,000 దోషాలైనా 1,00,000 దోషాలైనా, మనం ఉన్నటువంటి వాస్తు దోషాలైనా కూడా ప్రక్షాళన జరిగిపోతూనే ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, అంటే మన స్థానాన్ని పవిత్రం చేసేటప్పుడు మంత్రంతో ఆవు పంచతం తీసుకొని ఓం అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాం గతోపివ బాహ్యాభ్యంతర శుచి అనేసి ఆ స్థానాన్ని మనం మంత్రోచ్చరణతో ఆవు పంచతం శుద్ధి ఎలా చేశామో అంతకంటే రెట్టింపు శుద్ధి అనేది ఇక్కడ మత్యం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే నీళ్ళలో ఉంది కదా, ఆ నీళ్లకంతా కూడా ఎనర్జీ వస్తుంది. మన ఇంటి అంతా కూడా ఆ నీళ్లు వాడుతూ ఉంటాం కాబట్టి, వాడుకోవచ్చు కూడాను, వాడుతుంటాం కాబట్టి ఆ నీళ్ళల్లో కూడా ఎనర్జీ ఉంటుంది. రెండోది, మన ప్లేస్ కంతా కూడా హై ఎనర్జీ ఏర్పడుతుంది. తద్వారా మనకు లాభాలు ఏంటంటే తెలుసా, ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యం ఉంటుంది, చక్కని ఆరోగ్యం ఉంటుంది. చర్మ వ్యాధులన్నీ కూడా నయమవుతాయి. అలాగే మనకు మనశ్శాంతి అనేది కలుగుతుంది, ప్రశాంతత కూడా కలుగుతుంది. ఇవే కాకుండా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేది ఏ రూపంలోనైనా కూడాను దినదినము అభివృద్ధి. మనం వ్యాపారం చేస్తున్నాం అనుకో, వ్యాపారం బాగా చక్కగా అభివృద్ధి చెందుతుంది. లేదు మనం ఏదైనా పనులు చేస్తున్నాం అనుకోండి, మనకు ఊపిరి ఆడనన్ని పనులు మనకు చేతికి వస్తుంటాయి. ఒక పని చేయడమే కాదు, 10 పనులు వచ్చేస్తాయి. ఆ 10 పనుల్ని మనము రాత్రింబవళ్ళు కష్టపడి చేసుకుంటూ, తద్వారా మనము బాగా 10 రూపాయలు సంపాదించుకుంటూ మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం. ఇదే కాకుండా ఏ రూపంలోనైనా కూడా అదే మన అభివృద్ధి అనేది విశేషమైనటువంటి అభివృద్ధికి పైన ఆర్థిక పరంగా మనం ఇంకొక ఇల్లు కట్టుకునే స్థాయికి ఎదుగుతాం. అంత ఎఫెక్ట్ ఉంటుంది. మనకు వాస్తు దోషం ఉన్న దాన్ని కూడా మనకు స్థానబలం ఏర్పడేలాగా అనుగుణంగా మార్చుకోవడమే ఈ యంత్ర గొప్పతనం. రెమెడీ ప్రతి దానికి. ఇప్పుడు మనకి ఏదైనా గాయమైందని వదిలేసామనుకో, అదేమవుతుంది, మనం తినేటువంటి ఫుడ్ వల్ల చీముక అంటే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది ఎక్కువగా, ఇంకా పెద్ద సమస్య ఏర్పడే అవకాశం ఉంది. అదే మనము జాగ్రత్తగా దానికి మందు వేసి తగినటువంటి ఫుడ్ తీసుకున్నామనుకో, అది తొందరగా మాడిపోతుంది. అట్లాగే మన ఇంట్లో అనేక వాస్తు దోషాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఏమిటి పరిష్కార మార్గం అంటే, ఈ మత్యంత్రం అనేది మనం ఆ ఇంట్లో సమస్యలకు కూడా పరిష్కారం, A to Z అన్ని సమస్యలకి చక్కని పరిష్కారమైన మార్గం ఏదన్నా ఉంది అంటే ఆ మత్యంత్రం. ఒక్క రూపంలో కాదు, ఆర్థికంగా కలిసి వస్తుంది, ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. మనకి ఇంట్లో ప్రతిదీ అనుకున్న పని వెంటనే తరచుగా జరిగిపోతూ ఉంటుంది. 3 పూలు అరకాయల్లా. ఆ స్థలంలో కూడా ఎటువంటి లోపాలున్నా కూడా వైదొలిగిపోతుంటాయి. చాలా చోట్ల ఏంటంటే, చాలా ప్లేసుల్లో మనం కట్టుకునే అటువంటి ప్లేసుల్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, లేదా
ఏదన్నా కళేబరాలు, ఎముకలు అంటే బోన్స్, ఎముకలు ఇటువంటివన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. బొగ్గులు ఇటువంటి ఎక్కువగా ఉండేటువంటి స్థానాలు ఉంటాయి. అన్ని చోట్ల కాదు, కానీ కొన్ని ప్లేసుల్లో అటువంటి ఆ ప్లేస్ను కూడా ఈ మత్యంతరం పెట్టడం వల్ల స్థానబలం ఏర్పడుతుంది. స్థానబలం అంటే గొప్పగా పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. దాంట్లో మనము అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం, మనకు పుట్టినటువంటి ఆ పిల్లలు కూడా చక్కగా ప్రతి రంగంలో చదువులో ఆటంకం లేకుండా వాళ్ళు విద్యారంగంలో నెంబర్ 1 సాగడం, మంచి ఉద్యోగాలు స్థిరపడడం, వాళ్ళు అట్లా వంశం అనేది అభివృద్ధి చెందుతూ పోతూ ఉంటుంది. ఇది విశేషమైనటువంటి రెమెడీ.